ఇవాళ నేను సున్నుండలు చేస్తున్నానండి. పొట్టుపప్పు తీపిచ్చాను. పొట్టుపప్పు 1 కేజీ, ఒక అర కేజీ ఏమో మామూలుగా మినపగుళ్ళును పొట్టుపప్పు 2 కలిపి వేగిస్తున్నాను. ఇంకో కేజీ బెల్లము, కొంచెం పంచదార కూడా వేసుకుందాం. ఆ బిద్ద బెల్లం ఇది ఇట్లాగా చాకుతో ఇట్లా తురుముకోవాలి. చాకుతో ఇట్లా తురిమి పెట్టాను. ఇవి వేయించుకుందాం. మినపప్పు వేయించుకొని దోరగా మిక్సీ పట్టేసుకుందాము. ఇవన్నీ ఇట్లా దోరగా వేయించేసుకోవాలి. మినపప్పు పొట్టుపప్పు అయితేనే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బలము, బాలింతలకి నడుము బిగిస్తుంది అంటారు. మా అత్తగారు మాకు బాలింతప్పుడు ఇవే చేసి పెట్టింది. పొట్టుపప్పే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, బలం కూడాను. బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను. కొంచెం చల్లారనిచ్చి, 1 గంట చల్లారనిచ్చి వేసేసుకున్నాం అండి. మిక్సీ వేసుకుందాం. అప్పుడంటే తిరగల్లో విసిరేవాళ్ళం, ఇప్పుడు మిక్సీలు ఉన్నాయి కదా, వేసేసుకుందాం. చూపిస్తాం మీకు. మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, నేలకి చుట్టుకొస్తుంది. కొంచెం బరకగా కొంచెం మెత్తగా పట్టుకోవాలి. పొట్టు మినపప్పే వాడాలి ఈ సున్ని ఉండలకి. మీకు ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఇది బలం పిల్లలకి, బాలింతలకు కానీ పిల్లలకు కానీ బలం ఉంది. అందుకని పొట్టు మినపప్పే వాడాలి. బెల్లం వేసుకొని పైకి కిందకి శుభ్రంగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. బెల్లము కలుపుకొని మొత్తం పిండిలో నెయ్యి వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి ఇట్లా కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. ఇదండి ఇట్లా కట్టుగా 2 ఉండలు ఇలా కట్టుకోవాలి. ఉండలు అయిపోయిందండి, మొత్తం కట్టేసాను. కమ్మని సున్నుండలు అయితే రెడీ అయిపోయింది. నెయ్యి కూడా మేము బయట నుంచి తెచ్చిన నెయ్యి కాదండి, ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి. లీటర్ పాలల్లో ఇది నిండా వచ్చింది. ఇంట్లో తయారు చేసిన నెయ్యి, బయట నెయ్యి కాదు. కమ్మని సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి. నచ్చితే లైక్ చేయండి. అలా నేను సున్నుండలు చేస్తున్నానండి. తెప్పించాను. పొట్టుపప్పు 1 కేజీ, ఒక అర కేజీ మినపగుళ్ళును పొట్టుపప్పు 2 కలిపి వేగిస్తున్నాను. ఇంకో కేజీ బెల్లము, కొంచెం పంచదార కూడా వేసుకుందాం. ఆ బిద్ద బెల్లం ఇది ఇట్లాగా చాకుతో ఇట్లా తురుముకోవాలి. ఇట్లా దోరగా వేయించేసుకోవాలి. మినపప్పు మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, నేలకి చుట్టుకొస్తుంది. బెల్లం వేసుకొని పైకి కిందకి శుభ్రంగా కలుపుకోవాలి. బెల్లము కలుపుకొని మొత్తం పిండిలో నెయ్యి వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి ఇట్లా కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. కరెక్ట్గా 2 ఉండలు ఇలా కట్టుకోవాలి. ఉండలు అయిపోయిందండి, మొత్తం కట్టేసాను. కమ్మని సున్నుండలు అయితే రెడీ అయిపోయింది.